వెల్కమ్ టు రాజా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఈ రోజు దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా పలు ఆలయాలను సందర్శించారు. మహంకాళమ్మ ఆలయంతో పాటు విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో సరస్వతి అవతారం ఈ రోజు శరన్నవరాత్రుల్లో భాగంగా సరస్వతి అవతారం సందర్భంగా విద్యార్థులు పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమంతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో ఈ రోజు బిజీగా గడిపారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. మరి ఏలూరు కాలువగట్టును వేయించేసినటువంటి మహంకాళమ్మ వారి నవరాత్రి ఉత్సవాలకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇగ్గి నాగబాబు గారు వారి మిత్రబృందానికి నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఎంతో భవిష్యత్తులతో ఈ దేవాలయాన్ని 2014-19 వరకు మనం నిర్మించుకున్నాం. మా ఉద్దేశం ఒకటే, మంచినీరుని కాపాడుకోవాలి, మన కాలువని మనం కాపాడుకునే ఉద్దేశంతో ఎవరు అడిగినా సరే ఈ కాలువగట్టును గుళ్ళు కట్టిన ఆ రోజు ఉన్న పరిస్థితి తీసేయాలన్నప్పుడు కూడా కుదరదని చెప్పి అన్ని దేవాలయాలలో ఉంటూ దాన్ని పరిరక్షణ ఆలయంగా వాడుకోవాలి, ఎక్కడా చెత్త చెదారం వేయకుండా కాలువలు కాపాడుకోవడానికి ఇదో మంచి అవకాశంగా అనిపించింది నాకు. అదే ఉద్దేశం ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా దాతలుంటే ఈ కాలువగట్టుని ప్రయోరిటీగా నిర్మించుకొని అక్కడ పార్కులు కానీ అదేవిధంగా దేవాలయాలు కానీ నిర్మించుకోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి నేను పర్మిషన్ తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది అమ్మవారి దేవాలయం నిలబడటం, ప్రజల్లో భక్తి శ్రద్ధలు ఉండే విధంగా మరి అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమాలు, ఇవాళ మూల నక్షత్రం, అందరికీ సరస్వతీదేవి దయ వల్ల మరి మంచి చదువు రావాలి అని ఇవాళ ఈ చేసి వ్రతాలన్నింటికి అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి మా తాడేపల్లి పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా మీ యొక్క దయతో ఉండాలని చెప్పి ఆ మహంకాళమ్మ వారిని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన తాడేపల్లి పట్టణం అభివృద్ధికి నేను అందరినీ అర్థిస్తూ ఉన్నా. ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని ఉంది, మొత్తం రిటర్నింగ్ వాళ్ళు చేయాలని ఉంది నాకు. కానీ ఇవాళ ఆర్థిక సంక్షోభం వెంటాడుతూ ఉంది, ఎక్కడా కూడా నిధులు కొరత. గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి కూడా గురైనటువంటి రాష్ట్రం. మరి అలాంటి పరిస్థితుల్లో మన ఊరు మన తాడేపల్లిని బాగుండాలనుకునే దాంట్లో ముందు వరుసలో నేను ఉంటాను రాజకీయాలు అత్యధికంగా అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ సహకరించవలసిన అవసరం తప్పనిసరిగా. మరి కాబట్టి ఈ యొక్క రిటైనింగ్ వాల్ అనేది కాలువకు 2 వైపులా కట్టవలసిన అవసరం ఉంది. ఆ రోజు మహానుభావుడు కాటన్ ద్వారా కట్టిన ఈ కాలువలు తప్ప ఈ రోజు వరకు దీన్ని అభివృద్ధి చేసుకోలేకపోయని చెప్పడానికి దురదృష్టంగా ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది మంత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, అయినప్పుడు కూడా ఈ కాలువలను పరిరక్షణ చేసుకునే బాధ్యత మనందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, తప్పకుండా డబ్బులు వస్తే ఇది ఒక్కటే కాదు మొత్తం రిటైనింగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.